శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు సింగపూర్లో ఘనంగా జరిగాయి. దాదాపు 350 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్లోని స్వరనాట్య సంస్థ నుంచి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్యలక్ష్మి, శైలజ చిలుకూరు, సౌమ్య ఆలూరు, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివపదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాయిద్య సంగీత ప్రక్రియలో వీణపై శేషశ్రీ, వయోలిన్పై ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రఖ్యాత రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్య అతిథిగా, లోక్సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విశిష్ట అతిథులుగా విచ్చేశారు. ఉగాది పర్వదిన సందర్భంగా సింగపూర్లో ఉన్న తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించడానికి ఇలాంటి వేదికను ఏర్పాటు చేయడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుంచి అతిథులు విచ్చేసి మా ప్రయత్నాన్ని అభినందించడం చాలా ఆనందంగా ఉందని కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. తెలుగుకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో భాష గొప్పదనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ రామ్ మాధవ్. ఇళ్లలో తెలుగు రాయటం, చదవటం తగ్గిపోవడంతోనే తెలుగు భాష కనుమరుగు కావడానికి ముఖ్య కారణమని తెలిపారు. తెలుగును కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు డీకే అరుణ. పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదని అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఇలా భాష గొప్పతనాన్ని చాటుతూ మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్నపిల్లలకు, భావితరాలకు నేర్పటం అభినందనీయమన్నారు. సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. జిఐఏఎస్ స్కూల్ నిర్వాహకులు అతుల్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ నిట్టెల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు. అనంతరం అతిథులని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. కాత్యాయని గణేష్న, వంశీకృష్ణ శిష్ల సాంకేతిక సహాయం అందించగా వీర మ్యాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు. అభిరుచులు సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు సభావేదిక అందించిన జేఏఎస్ యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు, స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.